పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి, దయచేసి అందరూ ఈ యొక్క కాంపౌండ్ ఉంది కదా ఆడిటోరియం బయట అంటే వెయిట్ చేయండి. సార్ వాళ్ళు చెప్తున్నారు పిల్లలకి ఈ ప్రోగ్రామ్ పిల్లలు కాబట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అన్న బయట వచ్చినా కలుస్తారు. ఓకే అమ్మా. గౌరవనీయులు మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులైనటువంటి శ్రీ పులివర్తి నాని సార్ గారిని మన పాఠశాల తరఫున అధికారులందరికీ అనాధికారులందరికీ వేదిక దిగుతున్నటువంటి ఈనాటి బాలలు రేపు పౌరులయ్యే ప్రతి విద్యార్థులకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పాఠశాల మండల పుర ప్రముఖులకి, మహిళా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా మీ అందరికీ ఒక గంట సేపు లేదని క్షమించాలని తెలుసు ప్రజలు కూడా కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసుంటారు, ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి ఏ విధంగా ముందు చూపున్న వ్యక్తిని. ఆయన ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ వల్ల ఈరోజు చాలా మంది ఐటీ రంగంలో చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను గెలిచానంటే వాళ్ళు కూడా ఒక కారణం. ఈరోజు అదే విద్యార్థులు రేపు పౌరులుగా వచ్చి వారి యొక్క భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు టీచర్ల బాగుంటుంది ఉద్దేశంతో ఆయన మొదటిసారి విద్యార్థులు కూడా జరుగుతూ ఉంది. ఇది కాకుండా విద్యారంగం పైన ముందు చూపులు ఒకసారి ఆలోచించాలి. మొన్న మొదటి సబ్జెక్ట్ టీఎస్సీలో పెట్టారు. సుమారు 16,000 మందికి టీచర్స్ ఉద్యోగాలు పెట్టారు. మాట చెప్పిన ప్రకారం ఇవ్వడం జరిగింది. నేను గెలిచేదానికి ముఖ్య కారణమైనటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మర్చిపోవడం ఈ స్వభావం కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. వారు కానీ వారి ఉద్దేశం వల్ల ఈరోజు చిన్నప్పుడు ఎలా పడుతుందని చెప్పారు. ఇప్పుడే ఉపాధ్యాయులందరికీ నా నియోజకవర్గంలో కానీ చంద్రగిరిలో అందరూ కానీ మన పాఠాల మండలంలో ఉన్న 154 మంది టీచర్స్ కానీ సుమారు 63 అప్పటికంటే 6 హై స్కూల్ సంబంధించిన అందరికీ చెప్తున్నా ఉపాధ్యాయులందరికీ నేను ఈ మండల వాసి. నేను కూడా 5th స్టాండర్డ్ వరకు మా ఊళ్ళో చదువుకున్నా. వాళ్ళ చెప్పి చదివారు. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యులు నాకు ఏదైతే చెప్పాను అదే విధంగా మీ సమస్యలు ఏమన్నా ఏదైనా నాకు తీసుకుని వస్తే నేను పరిష్కరించాలని కూడా సభలో కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించిన హై స్కూల్ సంబంధించినటువంటి సమస్యలు కూడా మన హెడ్ గారు చెప్పడం జరిగింది. సుమారు ఈ 4 బిల్డింగ్ కంప్లీట్ కాలేదు. అదేవిధంగా వెనకాల అప్డేట్ 13 రోజులుగా కంప్లీట్ కాలేదని నేను మీ ద్వారా రవి గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నా. మీరు మీ హై స్కూల్ తరఫున ఒక లెటర్ రాసి సభ్యురాజీ ఇస్తే నియోజకవర్గంలో కూడా అధ్యయనం చేసి ఇప్పుడు మాకు ఒక మంచి అవకాశం లోకేష్ బాబు గారు మంత్రి ఉండడం వల్ల వాటన్నింటినీ కూడా మా నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకుంటే తీసుకుని కూడా సభ తెలియజేస్తున్నాం. ఎలక్షన్ అయినాక మనం మన మండలం కానీ మన నియోజకవర్గం అభివృద్ధి తీసుకోవాలి. కాబట్టి అభివృద్ధికి మీరందరూ చేయగలపండి. మీ సలహాలు ఇవ్వండి. మీ సలహాలు పాటిస్తా. నెలలో 30 రోజులు 20 రోజులు ప్రజల మధ్య ఒక ప్రజా సమస్య
అవకాశం వల్ల నేను ఒకసారి ఇంటికి కూడా జీవితకాలం ప్రజలు సేవ చేస్తున్నారు ఉద్దేశిస్తున్నా. ఆ అవకాశం మీకు విచారించారు కుటుంబాలకు కోరుకుంటూ మీరు ఇంటి పరిస్థితులు అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నా.